జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆప్రాల్ ఎక్స్ రోడ్స్ వద్ద సందీప్ కుమార్ పై కత్తితో దాడి చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కత్తి, బైక్ ను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. కేసులో దర్యాప్తు కొనసాగుతుందని ఏసీపీ చక్రపాణి తెలిపారు. నిన్న యాప్రాల్లో ఒకటి సీరియస్ ఇష్యూ జరిగింది. ఇందులో కాంప్లైంట్ సుధీర్ కుమార్ అని ఉంటాడు. ఇతనికి తర్వాత ఈ అక్యూజ్డ్ సందీప్ కుమార్ ఇద్దరికి ఈ యాప్రాల్ భగత్ సింగ్ నగర్లో కిరాణా షాప్ దగ్గర చిన్న పెట్టి ఇష్యూ జరిగింది. ఏదో వాదలాట జరిగింది అనమాట, చిన్న పెట్టి ఇష్యూ గురించి. వీళ్ళంతా ఒకటే ఏరియాలో ఉంటారు వీళ్ళిద్దరు. అయితే ఆ సంఘటన మనసులో పెట్టుకొని మధ్యాహ్నం నిన్న అందాదా మధ్యాహ్నం 12 గంటలకు ఈ సుధీర్ కుమార్ కంప్లైంట్ తర్వాత అతని ఫ్రెండ్ ఇంకొకతను ఇద్దరు అక్కడ మన ఆదిత్య వైన్ షాప్లో అక్కడ ఉన్నప్పుడు వైన్ షాప్లో తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు అక్యూజ్డ్ సందీప్ కుమారు ఎలియాస్ పుట్టస్ ఇతని పేరు. ఈ మార్నింగ్ జరిగిన ఈ వివాదాన్ని దృష్టిలో ఉంచుకొని అతని మీద కక్ష పెంచుకొని అతన్ని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఒక రాడ్ తీసుకొని వచ్చేసేసి అతను రాడ్తో ఇనుప రాడ్తో అటాక్ చేసిండు. అటాక్ చేసి తీవ్రంగా తల మీద కొట్టడం వల్ల ఈ సుధీర్ కుమారు అన్కాన్షియస్ అయిపోయి అపస్మారక స్థితిలోనికి వెళ్తే ఇమీడియట్గా అతన్ని గాంధీ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇతనితో పాటుగా మనకు ఇద్దరు వ్యక్తులు ఎస్ వివేక్ మరియు సుమిత్ రాఘవన్, వీళ్ళు ముగ్గురు అసోసియేట్స్ అయ్యి వీళ్ళని ఇతని మీద అటాక్ చేశారు. తర్వాత అక్కడ గాంధీ హాస్పిటల్కి వెళ్ళి మా ఎస్ఐ రాము అక్కడ పోయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఈ అక్యూజ్డ్లను కూడా ఇమీడియట్గా వాళ్ళను అదే రోజు నిన్న సాయంత్రం వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని వాళ్ళ ఇంటరాక్షన్ చేసి అయితే కారణం చిన్న పెట్టి ఇష్యూలో గొడవ జరిగినందుకు ఇతను అటాక్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ ముగ్గురిని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. వీళ్ళందరి మీద ఈ ముగ్గురి మీద అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ అయింది. తర్వాత వీళ్ళది రౌడీ షీట్ కూడా మేము రెడీ చేసి ఓపెన్ చేస్తూ ఉన్నాము. ఈ విధంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని భౌతికంగా దాడులు చేస్తే మేము జవహర్ నగర్ పోలీసు వారం కఠినంగా వ్యవహరించి వాళ్ళ మీద కేసులు కూడా కఠినంగా విధిస్తాము. అదేవిధంగా జైలు కూడా పంపడం జరుగుతూ ఉన్నది. అందువల్ల ఎవరైతే వీళ్ళైతే సంఘ వ్యతిరేక శక్తులు ఉంటారో వీళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తాము. కాబట్టి ఎవరు కూడా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోకుండా వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలని మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ విధంగా